నమస్తే, నేను న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి. జనరల్లీ హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటే అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ కూడా మన డైలీ డైట్‌లో అంటే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫుడ్స్ అనేవి తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది మనం వింటూ ఉంటాం. దాంట్లో వన్ ఆఫ్ ద ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే డైరీ లేదా పాలు, పాల పదార్థాలు అన్నమాట. పర్టిక్యులర్‌లీ పాల విషయానికొచ్చినట్టయితే మార్కెట్‌లో ఇవాళ ఇంతకుముందు ఒకప్పుడైతే మనకి కేవలం ఒక పాల వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి పాలు పోయడం అనేది, ఇంటికొచ్చి పాలు పోయడం కానీ, మనం వెళ్లి తెచ్చుకోవడం కానీ అలాంటిది ఉండేది. కానీ దాదాపు గత 25 సంవత్సరాలుగా కూడా మనకి ప్యాకేజ్డ్ మిల్క్ అనేది మార్కెట్‌లో ఎక్కువ అందుబాటులో ఉంటోంది. పాలు ప్యాకెట్స్ లాగా రావడము, ఆ ప్యాకెట్స్‌లో కూడా రకరకాలు అంటే వెన్న కొంత తీసినటువంటి పాలు, వెన్న పూర్తిగా తొలగించిన పాలు, అలాగే వెన్న ఉన్నటువంటి పాలు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ, టోన్డ్ మిల్క్ అని, డబుల్ టోన్డ్ మిల్క్ అని, స్కిమ్డ్ మిల్క్ అని ఇట్లా రకరకాల మిల్క్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి. అలాగే దాంతో పాటుగా యూహెచ్‌డి ప్రాసెస్డ్ అంటే అల్ట్రా హై టెంపరేచర్ ప్రాసెస్డ్ అనేటువంటివి బాక్సెస్‌లో వచ్చేటువంటి మిల్క్ అనేది ఉంటున్నాయి. నార్మల్ ప్యాకెట్స్‌లో వచ్చేటువంటి మిల్క్ అయితే జనరల్లీ షెల్ఫ్‌లో అంటే కోల్డ్ స్టోరేజ్‌లో ఉండటము, మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరము, వితిన్ 1 ఆర్ 2 డేస్ యూసేజ్ అనేది అంటే వాడకం అనేది కొన్నటువంటి 1, 2 రోజుల్లో చేయాల్సి రావటం ఇలాంటివి ఉంటాయి. అదే మనకి బాక్సెస్‌లో దొరికేటువంటివి అంటే కార్టన్స్‌లో ఇంత దాదాపు ఒక 500 ఎంఎల్ అంటే అర లీటర్ పాల నుంచి లీటర్ పాల డబ్బాల వరకు కూడా దొరుకుతున్నాయి. ఇవేంటంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేకుండా దాదాపు ఒక నెల వరకు కూడా బయటే స్టోర్ చేసుకుని అంటే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసే వరకు కూడా బయట స్టోర్ చేసినా కానీ, రూమ్ టెంపరేచర్‌లో స్టోర్ చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లాంటి పాలు కూడా లభిస్తున్నాయి. పాల విషయంలో ఈ ప్యాకెట్‌లో లభించే పాలు కానీ, ఇలా బాక్సెస్‌లో ఉండే పాలు కానీ, ఇందులో మళ్ళీ గ్రేడ్స్ రకరకాలు ఉంటున్నాయి. ఇంతకుముందు అనుకున్నట్టు ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే వెన్న శాతం పూర్తిగా ఉన్నటువంటివి. పూర్తిగా అనేది ఏంటంటే మన స్టాండర్డ్స్ ప్రకారం 6% నుంచి ఆ పైన 6% ఫ్యాట్ కానీ, ఆ పైన కానీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు అది ఫుల్ క్రీమ్ మిల్క్ అని చెప్తారు. అలాగే దాంట్లో కొంత తక్కువ క్రీమ్ అనేది రిమూవ్ చేయటము, 2% మాత్రమే దాంట్లో ఫ్యాట్ ఉన్నట్టయితే గనక దాన్ని టోన్డ్ మిల్క్ అని, అది కూడా డబుల్ టోన్డ్ అంటే దానికంటే కూడా తక్కువ వెన్న శాతం. అంటే పాలని మనము ఆ రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అక్కడి నుంచి ప్రాసెసింగ్ చేసే స్టెప్‌లో వెన్నని తీసి తిరిగి మళ్ళీ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనే దాన్ని బట్టి పాలకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వెన్న శాతాన్ని బట్టి పాల గ్రేడింగ్ అనేది అంటే కేటగరైజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇంతే కాకుండా దీంతో పాటు ఆవు పాలు అనేది సెపరేట్‌గా, గేదె పాలు అనేది సెపరేట్‌గా ఇట్లా కూడా దొరుకుతున్నాయి. ఆవు పాలు, గేదె పాలు ఈ రెండిట్లో ఏది మంచిది అనే క్వెషన్‌కొస్తే మన అవసరాన్ని బట్టి ఏది మోర్ బెనిఫిషియల్ అనేది అంటే ఏది మనకి ఎక్కువ సహాయపడుతుందనేది చూసుకోవచ్చు. సాధారణంగా గేదె పాలలో మనకి మినరల్ కంటెంట్ ఉంటుంది. అట్లాగే ఫ్యాట్ కంటెంట్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. అయితే గేదె పాలలో కూడా ఫ్యాట్ రిమూవ్ చేసినట్టయితే అంటే దాన్ని కూడా టోన్డ్ మిల్క్‌గా చేసినట్టయితే గనక ఆవు పాలకి, గేదె పాలకి ఫ్యాట్ కంటెంట్‌లో ఎక్కువ తేడా ఉండకుండా ప్యాకేజ్డ్ మిల్క్ అనేది దొరుకుతుంది. మామూలుగా మనకి మార్కెట్‌లో లభించే ఆవు పాలలో ఏంటంటే మినరల్ కంటెంట్ అలాగే ముఖ్యంగా వైటమిన్ ఏ కంటెంట్ అనేది మనకి ఆవు పాలలో కొంత ఎక్కువగా ఉంటుంది. సో, కొద్దిగా మినరల్ కంటెంట్‌లో డిఫరెన్సెస్, ఫ్యాట్ కంటెంట్‌లో డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ దాదాపుగా కాల్షియం కంటెంట్ కానీ, ప్రోటీన్ కంటెంట్ కానీ చాలా వరకు సిమిలర్‌గానే ఉంటాయి. అదర్ కైండ్స్ ఆఫ్ మిల్క్స్ విషయానికొస్తే ఏంటంటే ఈ యూహెచ్‌డి ప్రాసెస్డ్ అంటారు. అల్ట్రా హై టెంపరేచర్ ప్రాసెస్డ్ మన డబ్బాల్లో వచ్చేటువంటివి, కార్టన్స్‌లో వచ్చేటువంటి మిల్క్ చాలామంది ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కాబట్టి దీంట్లో ఏదో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారనో, లేకపోతే ఏదైనా కెమికల్స్ యాడ్ చేశారనో ఇలాంటి అపోహలుంటాయి. బట్ దీంట్లో టెంపరేచర్‌ని చేంజ్ చేయటం ద్వారా పాలని పాస్చరైజ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఆ బాక్సెస్‌లో ఉండేటువంటి పాలు కూడా మనకి ప్రిజర్వేటివ్స్ లేకుండానే ఉంటాయి. అండ్ వాడకానికి సేఫ్ కూడా. అయితే ఎక్కువ టెంపరేచర్‌లో ప్రాసెస్ చేయటం మూలాన కొంత న్యూట్రియంట్ లాస్ అనేది ఉండొచ్చు. సో, దాని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అవకాశాన్ని బట్టి నార్మల్‌గా ప్యాకెట్స్‌లో ఉండేటువంటి పాలు గానీ, అందులో కూడా ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ తీసుకోవటము. లేదంటే ఈ బాక్సెస్‌లో ఉండేటువంటి అవసరాన్ని బట్టి అంటే ఎక్కువ రోజులు ఎక్కడైనా ట్రావెలింగ్‌కి వెళ్తున్నారు, నిల్వకి కొంత మిల్క్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ బాక్సెస్‌లో ఉండేటువంటి పాలు కూడా వాడకానికి అనువుగానే ఉంటాయి. ఇంకొక రకం పాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రెష్ మిల్క్ అనమాట. అంటే పాలు వస్తాయి. దాన్ని మనము హీట్ తోటి ప్రాసెస్ చేసి ప్యాకేజ్ చేసి అమ్ముతారు.
ఇంకో కేటగిరీ ఏంటంటే పాల పొడి నుంచి, అంటే పాలు ఫ్రెష్‌గా లేనప్పుడు పాల పొడి అన్నది తయారు చేసిన పాల పొడిని వాటర్‌లో మిక్స్ చేసి అది మిల్క్ కాంపోజిషన్‌కి దగ్గరగా రీకన్‌స్టిట్యూషన్ అంటారు. అలా చేసి అమ్మేటువంటి పాలు ఉంటాయి. అవి కూడా సేఫ్ టు యూజ్ అండి. దాంట్లో కూడా న్యూట్రిషనల్లీ ఎక్కువ డిఫరెన్సెస్ అనేవి ఉండవు. సో, మన అవసరాన్ని బట్టి అందుబాటులో ఏమున్నాయి అనే దాన్ని బట్టి పాల వాడకం అనేది మనం చూసుకోవచ్చు. ఎటువంటి పాలు తీసుకోవాలి అనేది. వెన్న ఎక్కువగా ఉన్నటువంటి పాలలో ఆబ్వియస్‌గా వెన్న ఎక్కువ ఉంటే క్యాలరీ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, అలాంటి పాలు, పాల పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు సాధారణంగా బరువు అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఏది అవసరమైన దానికంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే. లేనప్పుడు వెన్న పూర్తిగా ఉన్న పాలు తీసుకున్నా గానీ ఆరోగ్యానికి పెద్దగా సమస్యలు రావు. అన్‌లెస్ ఆ వెన్న ఎక్కువ ఉన్న పాలతో పాటుగా మిగతా ఆహారంలో కూడా ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కొంత మనకి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అది పాల నుంచి వచ్చేటువంటి కొవ్వు మాత్రం, అంటే కేవలం పాల నుంచి వచ్చేటువంటి కొవ్వు మూలానే కాదు, అదర్ ఫుడ్స్‌లో ఉండేటువంటి కొవ్వు మూలాన కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇటువంటి రకరకాల మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎంత తీసుకోవాలి రోజుకి? పర్ డే జనరలీ ఎనీవేర్ బిట్వీన్ 200 ఎంఎల్, అంటే 200, 250 మిల్లీలీటర్లు, దాదాపు పావు లీటర్ నుంచి అర లీటర్ వరకు పాలు, పాల పదార్థాలు జనరలీ అన్ని ఏజెస్ వాళ్ళకి ఓకే. చిన్నపిల్లల విషయానికి వచ్చినట్టయితే గనక బాగా బేబీస్ అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా మదర్స్ మిల్కే ప్రిఫర్ చేస్తే మంచిది. లేదంటే 1½ ఇయర్ వరకు కనీసం వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ వాళ్ళ డైట్‌లో యాడ్ చేస్తే సేఫ్ అనమాట. ఇక అడల్ట్స్ విషయానికొస్తే ఆ పై ఏజ్ గ్రూప్, అంటే 2 ఇయర్స్ పైన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా అవసరాన్ని బట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా పావు లీటర్ నుంచి అర లీటరు పాలు లేదా పాల పదార్థాలు, అంటే పాలు, పెరుగు, మజ్జిగ, అప్పుడప్పుడు పనీర్ గానీ ఇట్లాంటివి కూడా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే ఇండియన్ పాపులేషన్‌లో సాధారణంగా చూసేదేంటంటే ఒక 25, 30 ఇయర్స్ దాటిన తర్వాత కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లాక్టోజ్ అంటే పాలలో ఉండేటువంటి ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ షుగర్ అనమాట. ఇది దీని అరుగుదలకి అవసరమైనటువంటి ఒక పర్టిక్యులర్ ఎంజైమ్ అనేది, దాని సెక్రీషన్ మన ఏజ్‌తో పాటు కొంత తగ్గుతూ వస్తుంది. అది ఇండియన్ పాపులేషన్‌లో ఈ తగ్గడం అనేది 25 సంవత్సరాలు ఆ పైన వాళ్ళకి ఈ ఎంజైమ్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వీళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ రావడము, దానివలన పాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు లేదా పాలతో చేసినటువంటి పదార్థాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కొంత స్టమక్ డిస్టర్బెన్సెస్, అంటే డయేరియా రావడం కానీ, లేకపోతే వెంటనే మోషన్ అయిపోవడం కానీ, అరుగుదల సరిగ్గా లేకపోవటము, గ్యాస్ సమస్య రావటము, ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని, మీకు లాక్టోజ్ సెన్సిటివిటీ ఉన్నట్టయితే గనక లేదా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నట్టయితే గనక పాలు తీసుకునేటువంటి పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. సాధారణంగా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నా సరే పెరుగు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు చాలామందికి. సో, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్‌గా మన శరీరానికి పాలు కానీ, పాల పదార్థాలతో కానీ ఎటువంటి తేడా మనకి తెలిసేది వస్తోంది అన్నదాన్ని బట్టి పాలు క్వాంటిటీ కానీ, ఎంత ఫ్రీక్వెంట్‌గా తీసుకోవాలన్నది కానీ డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి చిన్నప్పటి నుంచి పాల ఎలర్జీ కానీ, లాక్టోజ్ ఇంటాలరెన్స్ కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉండే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సిట్యుయేషన్స్‌లో పాలకి ఆల్టర్‌నేటివ్‌గా, అంటే పాల బదులుగా పాల లాంటి పదార్థాలు, గింజల నుంచి చేసినటువంటి మిల్క్ సార్ట్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సోయా పాలు, అంటే సోయా గింజల నుంచి తీసేటువంటిది. అట్లాగే ఆల్మండ్ మిల్క్ లేదా బాదం గింజల నుంచి తీసేటువంటిది. ఈ మధ్య కాలంలో మనకి రైస్ మిల్క్ అని కానీ, పీస్ అంటే బఠానీల నుంచి తీసినటువంటి పాలు కానీ ఇట్లాంటివి కూడా లభిస్తున్నాయి మార్కెట్‌లో. సో, ఇటువంటివి కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, పాల కంటే ఈ వేరే ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ హెల్తీ అనేటువంటిదైతే చెప్పలేము. రెండిట్లోనూ దేని బెనిఫిట్స్ దానికున్నాయి. ముఖ్యంగా పాలొచ్చేసి మనకి ప్రోటీన్, కాల్షియం ఇచ్చేందుకు చక్కటి సోర్స్, తేలిగ్గా అవైలబుల్. ప్లాంట్ బేస్డ్ మిల్క్స్‌లో చాలా వరకు పాలలో ఉన్నంత ప్రోటీన్ ఉండదు. అందులో కూడా హైయెస్ట్ క్వాంటిటీ ఉండేదేంటంటే సోయా పాలలో ఉండేదానికి దాదాపు ఈక్వలెంట్ అని చెప్పొచ్చు, కానీ బాగా ఆ క్వాంటిటీలో అయితే ఉండదు. దానికంటే దాదాపు ఒక 30-40% తక్కువ ప్రోటీనే వస్తుంది సోయా పాల నుంచి కూడా. ఇక మిగతా పాలలో అయితే ఆ మాత్రం కూడా ఉండదు. ముఖ్యంగా ఆల్మండ్ మిల్క్ కానీ, రైస్ మిల్క్ కానీ వీటిలో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది కొంత తక్కువగానే ఉంటుంది. సో,
ఇలాంటి ప్లాంట్ మిల్క్స్ అనేవి న్యూట్రిషనల్గా చూసుకుంటే అంటే పోషక విలువల పరంగా చూసుకుంటే పాలకి ప్రత్యామ్నాయం అని చెప్పలేము. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు కనుక ఓట్స్లో పాలతో తీసుకునే అలవాటు ఉంటామో లేదా పాలతో ఏదైనా కొంచెం కాఫీ టీల్లో పాల బదులుగా ఈ సోయా పాలు కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఇట్లాంటివి తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకునే అవసరం ఉన్నట్టయితే వాడచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ న్యూట్రిషనల్గా మాత్రం ఇవి రెండు సమానం కాదు అనేది గుర్తించి పాలు అనేది మీ డైట్లో యాడ్ చేసుకునేందుకు మీకు అవకాశం లేకపోతే హెల్త్ రీజన్స్ వలన కానీ ఇష్టాల వలన కానీ అంటే పాలు ఇష్టం లేకపోవటం వలన ఇంక్లూడ్ చేసుకోలేనట్టయితే కనుక దానికి తగ్గట్టుగా పాల వలన వచ్చేటువంటి ప్రోటీన్ కాల్షియము మనకి వేరే ఆహార పదార్థాల నుంచి వచ్చేలాగా మన డైట్ అనేది ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. లెజిటిమేట్ అండ్ అథెంటిక్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ద్వారా వచ్చేటువంటి సలహాల కోసం మోర్ వీడియోస్ కోసం 3TV తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.